Watch full episodes on Jio Hotstar. పెద్దన్నయ్య బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వండి, ఇక నేను ఓర్చుకోలేను. ఈ తిండి కోల దొంగలు తోల, ఇప్పుడే నీకు తిండి కావాల్సి వచ్చిందా? ఒక్కసారి చూడు, నా హీట్ అండ్ స్మోక్ సీటింగ్ గ్యాడ్జెట్ ఇప్పుడేమీ చూపించడం లేదు. దీని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా? అది ఎగరడం ఆగిపోయింది, అంటే ఇక్కడే ఎక్కడో ల్యాండ్ అయి ఉండాలి. నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఆ ఇన్విజిబుల్ ప్లేన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి మిత్రులారా. ఎక్కడుంది? సమోసాలు సమోసాలు ఎవరు నిజమే చెప్పాడు. పచ్చకమ్మలు వచ్చిన వాడికి లోపం ఎప్పుడు పచ్చగానే కనిపిస్తుంది. ఒక్కసారి కిందకు చూడు మోటు, కిందకు చూడు. అరే పత్రు, పచ్చ రంగు సంగతి వదిలే, సమోసాల వాసన చూడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. ఇక ఈ కారు కదలదు, మొత్తం పాడైపోయింది మిత్రులారా. ఇక ఇది ఎగరలేదు, నడవలేదు, మనకేం మాత్రం ఛాన్స్ లేదు మిత్రులారా. నువ్వు ఇప్పుడు మబ్బుల్లోకి వెళ్ళి సమోసాలు తిను, వెళ్ళి తిను మిత్రమా. ఇంకా చూస్తావేంటి? సారీ పెద్దన్నయ్య, నువ్వు ఎన్ని మాటలైనాను పర్వాలేదు, కానీ తినడానికి ఏదన్నా ఇవ్వు. అప్పటిదాకా ఒక అడుగు కూడా వేయలేను, అంతే. సరే బాబు, నీకు తినడానికి ఇస్తాం, నీ ఆకలి తీరుస్తాం. ఏంటి? ఎవరైనా హెల్ప్ చేయండి, సాయం. చూసావా పత్రు, అమాయకురాలైన పెంగ్విన్ ని ఆ సీల్ ప్యాక్ చేస్తోంది. ఏంటది? ఆ రెండు కలిసి చక్కగా ఆడుకుంటున్నాయి, అది మనకు అర్థం కాలేదు. అటువైపు ఆ రెండు మన భోజనాన్ని దొంగిలించి వెళ్తున్నాయి. ఆగండి, అది నా భోజనం, మర్యాదగా మా భోజనం మాకు తెచ్చివ్వండి. పాత్రలు పట్టుకోవాలని నోటి దాకా వచ్చిన ఆహారాన్ని దొంగిలిస్తే నేను ఊరుకోను. నాకు ఆకలిగా ఉంది. మోటు, ఇక నేనేమి చెయ్యలేను, వాళ్ళు చాలా జిత్తుల మారిలాగా ఉన్నారు. మనం కాస్త ముందుకు వెళదాం, ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మనం సాయం అడుగుదాం.
మంచు పర్వతాల దగ్గరికి తీసుకొస్తున్నట్టు పెద్దన్నయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. వణికిపోతున్నాం. చాలా చల్లగా ఉంది. చేతులు కొంగర్లు తిరిగిపోతున్నాయి. ఇక్కడికి వస్తున్నట్టు ముందుగానే చెప్పుంటే ఏదన్నా స్వెటర్ తెచ్చుకునే వాళ్ళం కదా. అవును కదా పెద్దన్నయ్య? పోయి చిన్న మిత్రుడికి పెద్ద ఆలోచన వచ్చింది. పోయి నా మిత్రులారా, నా సహోదరులారా, మీకెవరికి చలిగా లేదా మిత్రులారా? చెప్పండి మిత్రులారా. డాక్టర్ జట్కా, ఈ బట్టల్లో మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్పండి, మంచుతో నిండిపోయిన ఈ నిర్మానుష్య ప్రదేశంలో బట్టల కొట్టు ఎక్కడ కనిపించింది? పోయి నా సోదరులారా, నా మిత్రులారా, నా కారులో ఎప్పుడు అన్ని రకాల దుస్తులు ఉంటాయి మిత్రులారా. అందులో మీ అందరికీ కూడా వెచ్చని ఉన్ని దుస్తులు ఉంచారు మిత్రులారా. ఎందుకు కూర్చున్నారో మాట చెప్పుకోండి మిత్రులారా. వేడినిచ్చే ఉన్ని దుస్తులు ఉన్నాయి కదా, అది ముందే ఎందుకు చెప్పలేదు? మేమంతా చలితో వణికిపోతున్నాము. పోయి నా మిత్రుడా, నా సహోదరుడా, మీలో ఎవరు నన్ను ఒక మాట కూడా అడగలేదు కదా. అటువంటిప్పుడు నేను ఎలా చెప్పును మిత్రమా? అయినా పర్వాలేదు, కోపం తగ్గించుకోండి మిత్రులారా. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి మీ అందరికి ఉన్ని దుస్తులు తీసుకొస్తాను మిత్రులారా. పోయి గెసిటే, నువ్వు కూడా నాతో పాటు రా. ఇదిగో సైంటిస్ట్, ఈ ఇన్విజిబుల్ ప్లేన్ లో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని నా ప్లేన్స్ లోకి డౌన్లోడ్ చెయ్యాలి. కానీ సార్, మీరు చెప్పినంత సులభంగా మార్చలేము. బాస్ మనం పెద్ద పెద్ద పర్వతాల మీద సర్వేలెన్స్ కెమెరాలు పెట్టాం కదా, వాటిల్లో ఒక కెమెరాలో ఇదిగో ఇది రికార్డ్ అయింది చూడండి. బాస్, కెమెరా అది మాత్రమే క్యాప్చర్ చేయగలిగింది. వాళ్ళకి ఎంత ధైర్యం! ఈ అంగారాన్ని వెతుక్కుంటూ వస్తారా? అసలు వాళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా ఎలా వాళ్ళెవరు? బోస్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ పేరు మోటు పత్తులు. ఇన్విజిబుల్ ప్లేన్ పైలట్ ని కాపాడింది వాళ్ళే. ఇప్పుడు ఇన్విజిబుల్ ప్లేన్ ని వెతుక్కుంటూ వచ్చారు. అయితే వెళ్ళి వెతకండి. ఎక్కడ దాకా వచ్చారో చూడండి. వాళ్ళ బ్యాకప్ ఏంటి, ఎన్ని ఆయుధాలతో వచ్చారో చూడండి. అయినా ఇక్కడి వరకు రాగలిగే దారి వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురండి. ఇంకా సేపట్లో వాళ్ళు నా ముందు ఉండాలి. వెళ్ళండి. సంతూలనం కొత్త కోపం తగ్గించుకోడు. మీకు కోపం వచ్చిందంటే మొత్తం నాశనం అయిపోతుంది. మన వాళ్ళు వెళ్ళారుగా, వాళ్ళని పట్టి తీసుకొస్తారు. వాళ్ళకి అసలు విషయం తెలియటం లేదు. అంగారాలో దాగున్న బడబాగ్నిని మేలుకొలిపితే వాళ్ళంతా మచైపోతారు. టామేసింగ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇవాళ నా ముందుండాలి. అరే పెద్దన్నయ్య ఇంకా రాలేదేమిటి? నాకు నిల్చుండే ఓపిక కూడా లేదు. ఎముకలు కరిగే ఈ చలిలో ఈ వెచ్చటి సుఖం ఎంత హాయినిస్తోందో. పత్తులు, మంచు వేడిగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఈ రోజే కనుక్కోగలిగాను. మీరందరూ కూడా ఇక్కడికి రావచ్చు. వెచ్చదనాన్ని ఆస్వాదించండి. చాలా సుఖంగా ఉంది. ఇంతటి చలిలో వెచ్చటి గాలి చుట్టుముట్టింది. అరే పత్తులు, చలికి అంతగా వణికిపోతున్నారు. మీరిద్దరూ నా దగ్గరికి రావచ్చు కదా. ఈ మంచు కొండ చాలా వేడిగా ఉంది. అయ్యమ్మా, నీ దగ్గరకు వచ్చానంటే ఇక జీవితంలో ఎప్పటికీ లేచి నుంచోలేను. అయ్యమ్మా మోటు, ఏంటి పత్తులు పప్ప అంటావు? ఇది వెచ్చటి మంచు. మామూలుగా వెచ్చటి గాలి వీస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడి నుంచి కూడా వెచ్చటి గాలి వీస్తోంది. త్వరగా రండి రండి. మోటు, ఎలుగుబంటు. ఏంటి ఎలుగుబంట? ఇంత చలిలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి వస్తుంది? భలే దూకేస్తావు పత్తులు. ఎక్కడుంది? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎక్కడుంది అది? అరే ఏంటి పత్తులు తెగ దూకులేస్తున్నావు? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎలుగుబంటి!
ఇదిగో త్వరగా ఈ ఉన్న దుస్తులు వేసుకోండి. చూసి ఆడొచ్చు కదా. అరే మోటు వీళ్ళని ఎతులు అంటారు. పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి, పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు అంగార మనుషులు అయి ఉంటారు. అదిరింది. వీళ్ళంతా మన భాష మాట్లాడుతున్నారు. ఇతనయ్య నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్తులు. ఈయన పేరేమో జగన్ గారు, గజెటరావు. ఈయన పేరు డాక్టర్ జట్కా. అరే మేము అంగార మనుషులమో సింగార మనుషులమో కాదు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం. నాన్నగారు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఈ రోజు వరకు అంగారు మనుషులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాలేదు. అంగారు మనుషులు మా సోదరుల్ని బంధించి తీసుకువెళ్లారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ందరినీ నేను అంతం చేస్తాను. నిజమే జకీరా, వాళ్ళని బంధించినందుకు పగ తీర్చుకుందాం, తప్పక తీర్చుకుందాం. ఎర్రగా గుండ్రంగా తగదగ మెరిసే ఆయుధాలు ఏవి ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేవు. అంతం చెయ్యండి వీళ్ళని. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మా ఏరోప్లేన్ దొంగిలించి ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని వెతుక్కుంటూనే మేము ఎంత దూరం వచ్చాం. ఆగండి, ఎవరు ఆవేశపడకండి. వీళ్ళందరూ మన గుప్పెట్లోనే ఉన్నారు. అనిపించినప్పుడు అంతం చేయొచ్చు, కానీ తొందర ఎందుకు? సరదాగా ఆడుకొని అంతం చేద్దాం. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. చింగం గారు, ఇంతగా ఉందే, ఆకాశంలోంచి ఏదో పడిందే. 20 ఏళ్ల నా అనుభవానికి అంత చక్కని విషయం 20 నిమిషాల్లో మీకు ఎలా అర్థమవుతుంది? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.